విశాఖ విశాఖ అంటేనే మనకి ఇప్పుడు ఏపీ స్టేట్కి ఒక గుండెకాయ లాంటిది విశాఖపట్నం. ఎందుకంటే విశాఖ రాబోయే రోజుల్లో టెక్ రంగానికి నెంబర్ 1 పొజిషన్గా నెంబర్ 1 ప్రాంతంగా ఎదగబోతుంది. ఎందుకంటే గూగుల్ కంపెనీ మన అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ తీసుకొస్తూ విశాఖని ఒక ఏఐ టెక్నాలజీ హబ్గా ప్లస్ అక్కడ ఉన్న సోర్స్ను ఉపయోగించుకొని ఒక పెద్ద నెట్వర్క్ డెవలప్ చేయడానికి గూగుల్ సంస్థ కృషి చేస్తూ ఉంది. ఈరోజు గూగుల్ సంస్థ ఏఐ టెక్నాలజీ సంబంధించిన ఒక భవనం ఇనాగ్రేషన్లో స్టార్ట్ అయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, దాంతోపాటుగా ఆదాని గ్రూప్ సంస్థల చైర్మన్ జీత్ ఆదాని గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఆయన ఒక విషయం చెప్తూ విశాఖపట్నం గురించి, విశాఖపట్నం అనేది ఏఐ టెక్నాలజీకి ఒక గేట్వే లాంటిదని చెప్పేసి ఆయన వివరిస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో ఏం చెప్పారో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖ ఒక నూతన ద్వారంగా ఎదుగుతుందని ఆదాని గ్రూప్ సంస్థల చైర్మన్ జీత్ ఆదాని గారు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది ఒక ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రమే కాదని కొత్త యుగానికి పునాది అని వివరించారు. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ ఈ 3 కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దాన్ని ముందుకు నడిపించే దేశాలు టెక్నాలజీ మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టే శక్తివంతమైన వ్యవస్థను నిర్మించాలన్నారు. ఈ అవకాశానికి విశాఖపట్నం కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఖర్చు అంటే పవర్ ఖర్చే కాదని, ఇది భారతదేశానికి ఉన్న ఒక గొప్ప ప్రయోజనమని జీత్ ఆదాని గారు పేర్కొన్నారు. ఈ రంగంలో ఆదాని గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారత డిజిటల్ గేట్వేలుగా ముంబై మరియు చెన్నై వరకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. కానీ ఇప్పుడు విశాఖపట్నం ఒక కొత్త అంతర్జాతీయ డిజిటల్ గేట్వేగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఎనర్జీ ద్వారా కంప్యూటింగ్ వ్యయం తగ్గి, ఆపై ఇంటెలిజెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు అవకాశాలు విస్తరిస్తాయని జీత్ ఆదాని గారు పేర్కొన్నారు.